హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. రూల్స్ ఆఫ్ మనీ. డబ్బు డబ్బు ఈ ప్రపంచం దానికోసమే పరిగెడుతుంది. మనం చదువుకునేదే దానికోసం. క్రియేటివిటీ, ఫ్యాషన్, ప్రొఫెషన్, ఇలా ఏమి చెప్పినా ఎండ్ ఆఫ్ ద డే మనకు డబ్బే ముఖ్యం. డబ్బు ఉంటేనే చదవగలం, డబ్బు ఉంటేనే మర్యాద ఉంటుంది. ఇలా మన జీవితంలో భాగమైన డబ్బు గురించి ఏ బడిలో నేర్పించరు, చెప్పరు. డబ్బు బాగా సంపాదించి మిగలబెట్టి ఖర్చు పెట్టే ముందు ఈ 8 విషయాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ రిలేటెడ్ మీద నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, నేను ఇంతవరకు ఒక 100 రూపాయలు కూడా పొదుపు చేయలేదు అనేవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే చాలా బేసిక్ అయిన చాలా ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో షేర్ చేశాను. డబ్బు సంపాదించడానికి ముందుగా తన కుటుంబం కోసం కష్టపడే ప్రతి వ్యక్తి తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. 2004లో 15 రూపాయలు ఉన్న పాలు ఈరోజు 50 రూపాయలకి చేరుకున్నది. ఈ 20 సంవత్సరాలలో దగ్గర 4 రెట్లు పెరిగింది. అయినా అప్పుడు బేసిక్ శాలరీ 10,000 మరియు ఇప్పుడు కూడా బేసిక్ శాలరీ 10,000. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ డబ్బు ఉత్పత్తి అధికం చేసింది. దీని వలన ప్రజల మధ్యలో డబ్బు ఎక్కువగా మెలుగుతుంది. దీని వలన వ్యాపారం అధికమవుతున్నది. వస్తువు యొక్క రేటు పెరిగే కొద్దీ రూపాయి యొక్క విలువ తగ్గిపోతున్నది. ఇది ఈరోజు మొన్నో జరిగితే మనం ఈజీగా కనిపెట్టవచ్చు. కానీ ఇది ఒక్కొక్క సంవత్సరం మెట్టుగా పెరుగుతూ వచ్చింది. మనలో ఎంతమంది ఇడ్లీ 1 రూపాయికి తిని ఉంటారు? కానీ అదే 1 రూపాయిని షాపు అతనికి ఇస్తే అతను మన మొహంపై విసిరి కొడతాడు. ఒక సంవత్సరానికి 6 నుంచి 8% ద్రవ్యోల్బణం ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు. అంటే మీరు ఈ సంవత్సరం 100 రూపాయలు పెట్టుకుని ఉంటే దాని విలువ మరుసటి సంవత్సరానికి 94గా పడిపోతున్నది. అంటే నా చేతిలో ఉన్న డబ్బుని బ్యాంకులో లేక ఆర్డీఎఫ్లో వేసుకుంటే భద్రంగా ఉంటుందా అంటే అందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చూద్దాం. నెంబర్ 2, మైండ్ సెట్. ట్రెడిషనల్ మైండ్ సెట్లో ఉన్న మన పెద్దలందరూ దగ్గర ఒకే ఆలోచనతోనే ఉంటారు. మంచివాడిగా ఉంటే డబ్బు సంపాదించనే లేరు, చెడుదారుల్లో మాత్రమే చాలా డబ్బు సంపాదించవచ్చు అని అనుకుంటారు. డబ్బు కలిగిన వాడు పాపాత్ముడు, డబ్బు సంపాదించడం చాలా కష్టం. ఇలాంటివి చాలా చెప్పుకుంటూనే పోవచ్చు. డబ్బు గురించి ఒక తప్పు అయిన ఆలోచన పెట్టుకొని మీరు డబ్బు సంపాదించాలనుకుంటే మీ అర్హతకు సరిపడా డబ్బుని కూడా మీరు సంపాదించలేరు. బాగా గుర్తుంచుకోండి, డబ్బు ఎవరిని చెడ్డవానిగా చేయదు. మంచివాడి దగ్గరికి చేరితే మంచి డబ్బు, చెడ్డవారి దగ్గరికి చేరితే చెడ్డ డబ్బు అంటారు. డబ్బు సంపాదించే ముందు నేను ఇంతే సంపాదించగలను, లక్షల్లో కోట్లల్లో నేను సంపాదించలేను అనే మైండ్ సెట్తో ఉండనే కూడదు. నేను కోట్లల్లో డబ్బు సంపాదించగలను అని మీ మీద మీరు ముందు నమ్మకం పెంచుకోండి. నెంబర్ 3, వాంట్స్ అండ్ నీడ్స్. మనం డబ్బు సంపాదించక ముందు వరకు ఎలాంటి ప్రాబ్లము లేదు. మనకు నచ్చిందో నచ్చలేదో పని చేస్తాము. ఆ పనికి ఒకరు డబ్బులు ఇస్తారన్నప్పుడు మొదట్లో చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషంలో మీరు చేయబోయే విషయమును బట్టిదా మీరు వచ్చే 10 సంవత్సరాలలో ఎలా ఉంటారో తెలుస్తుంది. అలా మీరు ఏం చేస్తారంటే డబ్బు వచ్చిన వెంటనే ఏది మనకు అవసరం, ఏది మనకు ఆడంబరం అని తెలియక మన మనసులో ఉన్న కోరికలకు అనుగుణంగా అన్ని వస్తువులు కొంటారు. మనల్ని శాసిస్తున్న కార్పొరేట్ కంపెనీస్ అన్నీ మనల్ని డబ్బు రూపంలో మాత్రమే చూస్తాయి. నేను కాలేజ్ చదివేటప్పుడు ఐఫోన్ యూజ్ చేస్తున్నాడంటే అంత గొప్ప. కానీ నాకు ఇప్పుడున్న 10 మంది ఫ్రెండ్స్లో 2 మాత్రమే ఐఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఏమంటే బ్లూటూత్లో ఫైల్స్ని సెండ్ చేయలేము, ఒక రోజు కంటే ఎక్కువగా ఛార్జింగ్ నిలవదు. ఇలాంటి ఏ విధంగానూ ఉపయోగపడని ఒక వస్తువు ఉంటేనే మీ విలువ పెరుగుతుంది అనే ఒక భ్రమను ఈ కార్పొరేట్ కంపెనీస్ కలిగిస్తున్నాయి. అది నమ్మి ఆ భ్రమలో వాటిని కొనే గుంపు అధికమవుతున్నారు. బ్రో, ఊరికే ఇలా చెప్పకండి, అది ఎంత సెక్యూరో తెలుసా అని అడగవచ్చు. అంత సెక్యూరిటీ ఉండి మనకేం లాభం? మహా అయితే అకౌంట్లో ఓ 5 రూపాయలు, ఓ 15 GB తీసుకున్న సెల్ఫీలు, వీడియోలు. ఈ డేటాని కాపాడటానికి ఎందుకు మీకు లక్షలు ఖర్చు పెట్టి ఐఫోన్ తీసుకోవాలి? ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అంటే ప్రాబ్లమే లేదు. అలా కాకుండా ఆడంబరం కోసం ఈ వస్తువుని కొంటే మీకంటే మూర్ఖుడు ఎవరు ఉండరు. మిమ్మల్ని మూర్ఖుడు అని నేను అనడం లేదు, కార్పొరేట్ కంపెనీస్ మిమ్మల్ని అలా చూస్తున్నాయి.
ఎలా అంటే ఒక వస్తువుని ఈ సంవత్సరం 1.5 లక్షకు లాంచ్ చేశారంటే వచ్చే సంవత్సరం వేరొక వస్తువును రిలీజ్ చేసి ఈ సంవత్సరం రిలీజ్ చేసిన వస్తువును 40% తక్కువకు విక్రయిస్తాడు. అప్పుడు మీకేమనిపిస్తుందంటే కొత్తగా రిలీజ్ చేసిన వస్తువు దీనికంటే గొప్పదనుకొని దీనిని తక్కువ రేటుకైనా అమ్మేసి కొత్తగా లాంచ్ చేసిన దానిని ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అయినా తీసుకుంటారు. ఇలా ప్రతి సంవత్సరం మిమ్మల్ని ఏమార్చి ఈ కార్పొరేట్ కంపెనీస్ లక్షలు కోట్లలో సంపాదిస్తుంది. ఇది ఎందుకింత క్లియర్గా చెబుతున్నానంటే మీరు సంపాదించడం మొదలుపెట్టిన వెంటనే మీ కోరికలకు అనుగుణంగా అన్నీ కొనాలి అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మనసుని కట్టుదిట్టం చేసుకొని మీకు అవసరమైన వస్తువును మాత్రమే కొనడం ఆరంభించారంటే 10 సంవత్సరాల తర్వాత మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు. నెంబర్ 4, ఈఎంఐ. అలా అయితే నాకు కావలసిన వస్తువుని ఈఎంఐలో కొనుక్కుంటే సమస్య ఏమీ లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అన్నింటికంటే ఇదే పెద్ద స్కామ్. ఈఎంఐ అనేది పట్టపగలే దొంగలు పడడం లాంటిది. ఈ ఈఎంఐ స్కామ్లో చిక్కుకోకుండా ఉంటే మీరు ఒక లక్కీయెస్ట్ పర్సన్. నెల కొంచెం డబ్బులు కట్టి మనకు కావలసిన వస్తువును కొనుక్కోవడం వలన మన చేతుల్లోని డబ్బు ఖర్చు కానట్లుగా మనకు కనిపిస్తుంది. కనుక చాలామంది ఈ ఈఎంఐ ట్రాప్లో పడతారు. ఉదాహరణకి మీరు ఒక బైక్ ఈఎంఐలో కొన్నారంటే ఆ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ ఏ ఫైనాన్స్ అయినా 15% మాత్రమే ఎక్స్ట్రా పేమెంట్ చేయవలసి వస్తుందని చూపిస్తారు. కానీ నిజంగా 25% నుంచి 35% ఇంట్రెస్ట్ని మన దగ్గర వసూలు చేస్తారు. అందులోనూ డాక్యుమెంట్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. మధ్యలో ఏ ఒక్క నెలలో మనం కట్టలేకపోతే పెనాల్టీ, ఎక్స్ట్రా ఛార్జెస్ అంటూ ఇంకా అదనంగా మన దగ్గర వసూలు చేస్తారు. మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరి పొట్ట నింపడానికో మనం ఎందుకు కట్టాలి? అందువలన వీలైనంత వరకు ఈ ట్రాప్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అలాంటప్పుడు దీనికి ఇంకొక పరిష్కారం ఏంటంటే చీటీలు వేయడం గురించి మీకు తెలిసే ఉంటుంది. అంటే కంపెనీలు నిర్వహించే చిట్ ఫండ్ లాంటివి కాదు. వీటిలో కూడా మన డబ్బు నమ్మకంగా ఉంటుంది అని చెప్పలేం. అలా కాకుండా మనకు తెలిసిన నమ్మకమైన వాళ్ళు, ఇంట్లో అమ్మ వాళ్ళు అందరూ కలిసి చీటీలు నిర్వహిస్తూ ఉంటారు కదా. అలాంటి చోట నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని కడుతూ రండి. మీకు కావలసిన వస్తువుని కొన్ని నెలలు లేటుగా అయినా పూర్తి డబ్బులు కట్టి తీసుకోండి. చీటీల నిర్వహణ గురించి బాగా తెలుసుకొని ఏ సమయంలో మనం డబ్బుని తీసుకుంటే మనకు లాభం చేకూరుతుందో తెలుసుకొని మీ చీటీ డబ్బుని తీసుకోండి. ఇంకొక మార్గం ఏమిటంటే కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఈ బ్యాంక్ అకౌంట్ గురించి ఎవరికి చెప్పనివ్వద్దు. కానీ నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఆ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ రండి. దీని ద్వారా మీకు కావలసిన వస్తువులని సరిపడా డబ్బు చేకూరినప్పుడు డ్రా చేసుకొని కొనుక్కోండి. నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీరు సంపాదించడం మొదలుపెట్టిన మొదటి ఘట్టం నుంచే మొదలు పెట్టాలి. తప్పైన దారిలో వెళ్ళి ఇష్టానికి ఖర్చు పెట్టి 10 సంవత్సరాల తర్వాత ఈ ట్రాప్ నుంచి బయటకు రావాలన్నా రాలేరు. ఎందుకంటే ఈఎంఐ మాత్రమే కాదు, అప్పటికే అప్పులు పెరిగిపోయి ఉంటాయి. అప్పులు లేని జీవితం గడపడం ఒక కలగా మిగిలిపోతుంది. సో అందుకే సంపాదించడం మొదలుపెట్టిన వెంటనే మీకు తగినట్లుగా ఒక రూల్ని సిద్ధం చేసుకోండి. దీనినే 40-40-20 రూల్ అని అంటారు. అంటే మీ సంపాదనలోని 40% మీ అవసరాలకు ఖర్చు పెట్టండి. మిగిలిన 40% ఆడంబరాలకు ఖర్చు పెట్టండి. మిగిలిన 20% పొదుపు చేయండి. మీకు ఏది సరిగా అనిపిస్తుందో దాన్ని మీ రూల్గా డిజైన్ చేసుకోండి. నెంబర్ 5, లోన్. అప్పు బంధాలని మింగేస్తుంది అని అంటారు, కానీ అప్పు మీ జీవితాన్ని మింగేస్తుంది అని అంటారు. మీరు సంపాదించడం మొదలుపెట్టినప్పుడే నేను జీవించినంత కాలం ఎప్పుడు అప్పు చేయకూడదు అని తీర్మానించుకోండి. మీరు ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోండి అని మిమ్మల్ని టార్చర్ పెడుతుంటారు. మన స్టేటస్ పెరిగింది, మనం క్రెడిట్ కార్డు ఉపయోగించాలి అని ఆశపడి క్రెడిట్ కార్డు తీసుకొని ఉపయోగించడం ప్రారంభిస్తే మీరు ఒక ట్రాప్లో పడినట్లే. అది ఎలా అంటే మీరు ఎప్పుడు అడిగినా అప్పు ఇవ్వడానికి ఒక మనిషి ఉన్నారనిపిస్తే మన ఇష్టానికి ఖర్చు పెడతాం. అదేదా క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ ఏమి మన దగ్గర ఉన్న డబ్బులు కాదు, అది ఒకరి దగ్గర నుంచి తీసుకుంటున్న అప్పు అనే విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేను నెల కట్టేస్తాను, అందులో సమస్య ఏముంది అని అనుకుంటే మీరు సరైన విషయాలకు క్రెడిట్ కార్డు ఉపయోగించి నిక్కచ్చిగా మీరు నెల డబ్బులు కట్టేస్తే సమస్య ఏమీ లేదు. ఇందులో కూడా ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా వేస్తున్నారేమో గమనించండి. కానీ వీలైనంత వరకు క్రెడిట్ కార్డ్ని అవాయిడ్ చేయడం మంచిది.
చేతిలో డబ్బులు లేనప్పుడు మొదటగా దీనినే ఉపయోగించాలనిపిస్తుంది. ఆడంబరాల కోసం మాత్రమే ఎవరు అప్పుల పాలవరు. కొన్ని సందర్భాలలో మనం ఖచ్చితంగా అప్పుకు చేయవలసి వస్తుంది. ఆ పరిస్థితులని ఎదుర్కోవడానికి 40-40-20 రూల్ని మీరు సంపాదించడం మొదలుపెట్టిన వెంటనే పాటించి తీరాలి. దీనిని 50-50 కూడా చేసుకోవచ్చు. మీ సంపాదనలో 50% మీ అవసరాలకు, మిగిలిన 50%లో 25% మీ ఆడంబరాలకు, మిగిలిన 25% అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు చేయాలి. ఇలా చేయడం వలన అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయవలసిన అవసరం రాదు. నెంబర్ 6, సేవింగ్స్. డబ్బు సేవ్ చేయడం చెప్పేశారు కదా, ఇంకేముంది అని మీరు అనుకోవచ్చు. కానీ నెలలో అవసరానికి, ఆడంబరాలకి ఉపయోగించిన తర్వాత మిగిలిన డబ్బులనే నేను సేవ్ చేస్తూ ఉన్నాను కదా అని మనలో చాలామంది అనుకుంటున్నారు. కానీ అలా చేయకుండా మీ చేతికి డబ్బులు వచ్చిన వెంటనే ఆ 10% పొదుపు డబ్బుని, లేదంటే 20% పొదుపు డబ్బుని నేను చెప్పిన సీక్రెట్ అకౌంట్లో వేయండి. మిగిలి ఉన్న డబ్బును మాత్రమే మీ నెలవారీ జీతంగా భావించండి. మీ చేతిలో డబ్బులు తగ్గినప్పుడంతా ఆ సీక్రెట్ ఖాతాలోని డబ్బు గురించి ఆలోచించకండి. నెల ఆ ఖాతాలో ఎంత జమ అయింది అని మాటికి చెక్ చేయకండి. ఎటువంటి సమస్య లేని జీవితాన్ని గడపడానికి టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైన విషయాలు. ఇది తెలియక చాలామంది వారి జీవితాలను పోగొట్టుకొని బాధపడుతున్నారు. నేను చెప్పిన ఈ విషయాలన్నీ మొదటి నుంచే మీరు ప్రారంభించారంటే మీరు ఎలాంటి సమస్యల్లో చిక్కుకోరు. నేను 10,000 సంపాదిస్తున్నాను, అంతకంటే ఎక్కువ డబ్బుని నేను సేవ్ చేశానంటే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావా అని మీరు అడిగారంటే. నెంబర్ 7, ఇన్కమ్. మీరు సంపాదించే సంపాదన నుంచి ఒక నికరమైన ఆదాయాన్ని పొదుపు చేయడం అనేది మీకు ఒక పద్ధతిగా మారుతుంది. ఇలా పద్ధతిగా ఉండడం వలనే ఎంత సంపాదించినా ఒక నికరమైన ఆదాయాన్ని మీరు పొదుపు చేయగలరు. చాలామంది అనుకుంటారు నాకు ఇంత సంపాదన వస్తే అప్పుడు నేను సేవింగ్ చేస్తాను అని. కానీ మా నాన్నగారు చెప్తారు, మనం ఒక విషయాన్ని తప్పుగా చేస్తూ ఉంటే చివరి వరకు కూడా మనం దాన్ని తప్పుగానే చేస్తాము. ఎందుకంటే మనం చేస్తున్నది తప్పు అని మనకు తెలిసినప్పటికీ కూడా దానిని సరిచేయలేని పరిస్థితికి మనము నెట్టబడతాము. అందువలనే మీరు సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచే పొదుపు చేయడం మొదలుపెట్టండి. మరియు మీరు పొదుపు చేయడం ఒక పద్ధతిగా అలవర్చుకున్నను అది మాత్రమే సరిపోదు. ఇప్పుడే మీరు మీ డబ్బుని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీకు చాలా సమయం ఉంది అనుకున్నప్పుడు మీరు చేయగలిగిన ఏదో ఒక పనిని చేయండి. లేదు నాకు ఉన్న పనితోనే రోజంతా సరిపోతుంది అని అనుకుంటే ఉన్న పనిలోనే ఇంకా ఎక్కువగా ఎలా సంపాదించాలో ఆలోచించండి. ప్రతి ఒక్క వృత్తిలోనూ మనకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు వారి స్థాయికి మనం ఎలా ఎదగాలి అని ఆలోచించాలి. దానికి తగినట్టుగా మీరు మీ అర్హతని పెంచుకోవాలి. నెంబర్ 8, ఇన్వెస్ట్మెంట్. నేను ఒక సీక్రెట్ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయమని చెప్పాను కదా, దానిలో మీ అత్యవసరానికి కావాల్సిన డబ్బును ఉంచుకొని మీ భవిష్యత్ కోసం ఉంచిన దాన్ని ఖాళీగా ఉంచకుండా పెట్టుబడిగా పెట్టండి. మనీ అట్రాక్ట్స్ మనీ. డబ్బు ఎప్పుడూ డబ్బును ఆకర్షిస్తుంది. దానిని సరిగా ఉపయోగించండి. నేను అప్పుడే చెప్పినట్లుగా 100 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో వేసి పెడితే ద్రవ్యోల్బణం వలన వచ్చే సంవత్సరానికి అది 94 రూపాయలు అవుతుంది. సో మరి అయితే ఆ డబ్బును ఆర్డీలో వేద్దామా అని అనుకోవచ్చు. ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్లోని ఆర్డీ అధిక ఆదాయాన్ని ఇస్తూ ఉండేది. కానీ ఇది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. కేవలం 3% మాత్రమే ఇస్తున్నారు. మరి అయితే ఎఫ్డీలో వేయవచ్చు. కానీ ఎఫ్డీలో 5 ఇయర్స్ తర్వాత అమౌంట్ డ్రా చేసేటప్పుడు టీడీఎస్, ట్యాక్స్ అంటూ చాలా వరకు కట్ చేస్తున్నారు. కానీ ఒకటేమిటంటే ఎఫ్డీలో వేయడం వలన మన అమౌంట్ సేఫ్గా ఉంటుంది. మరి అలాంటప్పుడు మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే స్టాక్ మార్కెట్. గత 5 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ మంచి ప్రాఫిట్స్ని అందిస్తూనే ఉంది. మీరు జాగ్రత్తగా స్టాక్ మార్కెట్లో ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారంటే మీరు ఒక మంచి ఆదాయాన్ని, ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి పొందవచ్చు. ఇందులోనూ చాలా జిఎస్టీ ఛార్జెస్ ఉంటాయి. అయినా ఎఫ్డి, ఆర్డీ కంటే ఒక మంచి లాభాన్ని మీరు పొందవచ్చు. ఎస్జిపి ద్వారా బాండ్స్ని కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక సూపర్ చాయిస్. ఇది నెల కొనుక్కునేది కాదు. గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు కొనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ అని వచ్చాక రిస్క్ అనేది ఉంటుంది. గోల్డ్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు అన్నింటిలోనూ రిస్క్ ఉంటుందని గమనించుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. దీనికి ఏమి సంబంధం అని మీరు అడిగితే మనలో చాలామంది సంపాదన చూసి, అందం చూసి, స్టేటస్ చూసి ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే ఏం చదివారు, ఎంత ఆస్తి ఉంది అంటూ లెక్కలేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. డబ్బు చూసి, అందం చూసి పెళ్లి చేసుకోకుండా డబ్బుని సరిగా వినియోగించే మనిషిని చూసి పెళ్లి చేసుకోండి.
ఎందుకంటే మీరు ఒక మంచి విషయానికి పద్ధతిగా డబ్బులు పొదుపు చేయాలనుకుంటే మీకు అలాంటి భాగస్వామి జీవితంలోకి రాకపోతే ఎంత బాధగా ఉంటుందో, కాబట్టి మంచి భాగస్వామిని ఎంచుకోవడం కూడా ముఖ్యమైన విషయమే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్.